అవని, ఫోన్ కూడా తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం అందరికీ ఫోన్ చేశాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? అక్షయ్ వాళ్ళు ఎవరో భైరవ అనే మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లారావని. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటావేంటమ్మా? గుడిలో నీ కూతురు గురించి తెలుస్తుందని నువ్వు ఆశపడినట్టు మేము కూడా ఆశపడ్డాం. కాని చివరి నిమిషంలో అలా జరుగుతుందని ఎవ్వరం ఊహించలేకపోయాం. వేదాలాంటి జాతకం గల మా మనవరాల గురించి అందరికీ ఎంతో గొప్పగా చెప్పాలనుకున్నాం. అలాంటి అదృష్టం లేకుండా పోయింది మాకు. నువ్వు కూడా ఆ విషయం గురించే ఆలోచించి వేదన చెందుతున్నావని నాకు తెలుసు. ఏం చేయగలం? తలరాతని ఎవరం కాదనిలేం కదా. అదృష్టం కొద్దీ అక్షయ్ తల్లిదండ్రులెవరో తెలిసిపోయింది. దురదృష్టం కొద్దీ అవనికి కూతురు గురించి ఇంకా తెలియలేదు. మీరందరూ స్వామీజీకి దివ్య దృష్టి ఉందని నమ్ముతున్నారు. అలాంటి స్వామీజీనే చెప్పలేకపోయాడంటే ఇక ఎవరి తరము కాదు. కష్టం, ఏం చేయలేం. అనకూడదు కానీ అవని ఇంకా జీవితాంతం దిగులుతో బతకాల్సిందే. అవని దురదృష్టవంతురాలుగా మారిపోయిందనుకున్న ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరుగుతూ వస్తుంది. ఏం తొందరపడకండి. అవును నిహారిక, అవనిని కూడా అదృష్టం ఏదో ఒక రోజు తలుపు తడుతుంది. అంతవరకు ఓపిక పడుతుంది. అలాగే ఓటమిని అంగీకరించకుండా పోరాడుతూనే ఉంటుంది. ఏమో వసంత గారు, పరిస్థితులను బట్టి నాకేం అర్థమవుతుందంటే ఇంక మనింటికి ఏకైక వారసురాలు శౌర్య అని అనిపిస్తుంది.